యూనియన్ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ అనుబంధ సంస్థ అధ్యక్షులు రాంబాబు యాదవ్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ టీజేఈయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చవ సతీష్ కెరాజ్ రెడ్డి, ఎండి జహంగీర్, ఈ చంద్రశేఖర్, రాఘవేందర్ రాజ్, సయ్యద్ అఖ్తర్ అలీ సంయుక్తంగా ఆరోపించారు. తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ టీజేఈయూ ఆధ్వర్యంలో సోమవారం డివిజన్ 9 కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 పర్యాయాలు అధికారిక యూనియన్ గా ఉన్న రాంబాబు కార్మికులకు చేసిందేవీ లేదన్నారు. కేవలం బోర్డు ఎన్నికల్లో విజయం సాధించి తమ వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకోవడానికి సమయం వెచ్చించారని తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ టీజేఈయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చవ సతీష్ కెరాజ్ రెడ్డి, ఎండి జహంగీర్, ఈ చంద్రశేఖర్, రాఘవేందర్ రాజ్, సయ్యద్ అఖ్తర్ అలీలు నేడిక్కడ తీవ్ర స్థాయిలో విమర్శించారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలిచిన రాంబాబు యాదవ్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ముఖ్యంగా కార్మికులకు ఆరోగ్య బీమా, హెల్త్ కార్డుల విషయంలో తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. హెల్త్ కార్డు వాల్యూ 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచుతామని చెప్పి ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అప్గ్రేడేషన్ పోస్టుల సంఖ్య పెంచుతామని నమ్మబలికి పబ్బం గడుపుకున్నారని ఆరోపించారు. అప్గ్రేడేషన్ పోస్టులు పిఎండ్ఏ, ఎఫ్ఐండ్ఏ దాంట్లో పూర్తి విఫలం చెందారన్నారు. రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ అమలు కావడం లేదన్నారు. బోర్డు ప్రాసెసింగ్స్ అమలు చేసిన కార్మికులకు రిటైర్మెంట్, డెత్ గ్రాట్యుటీలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల టీజేఈయూ నాయకత్వంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మధుయాష్కి గౌడ్ ఆధ్వర్యంలో జనరల్ ట్రాన్స్ఫర్స్ అన్ని విభాగాల్లో చేపించేలా అందరికీ తగిన న్యాయం జరిగే విధంగా చేశామన్నారు. రాబోయే ఎన్నికల్లో టీజేఈయూను అధికారిక యూనియన్ గా గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో అల్లి శ్రవణ్ కుమార్, బి దేవేందర్, సయ్యద్ హసన్, సిరాజు, బి నరసింహరావు, బి శంకర్ ప్రకాష్, శ్రీనివాస్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, శ్రీనివాస్, గౌస్ పాషా, నరసింహారెడ్డి, మొగులయ్య, ఎం రామచందర్ తదితరులు పాల్గొన్నారు.